హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు నేనేం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, మా గార్డెన్లో నాకు ఒక చెట్టు ఉంది అనమాట. అది దాన్ని ఫిజియోవా అని అంటారు. ఇక్కడ సీజనల్ ఫ్రూట్ అనమాట. యాక్చువల్లీ ఇండియాలో అయితే ఇది సమ్మర్ సీజన్లో మనకి మ్యాంగోస్ ఎలాగా సీజనల్ ఫ్రూటో అలాగే ఇక్కడ కూడా మాకు ఇక్కడే వింటర్ సీజన్ అనమాట. సో వింటర్ సీజన్లో మాకు ఫిజియోవర్స్ వస్తాయి అన్నమాట. అది సేమ్ లైక్ జాంకాయ లాగానే ఉంటుంది. అది మా మా పెరట్లో ఉంది అనమాట. సో నేను ఆ చెట్టు మీకు చూపిస్తాను. రోజు ఎన్ని కాయలు ఉంటున్నాయంటే, ఆకు కాయ రెండు ఒకే కలర్లో ఉంటాయి. ఏది ఆకో ఏది కాయో తెలియలేకపోతుంది. అవి కింద పడితేనే కానీ నాకు తెలియలేదన్నమాట. సో నేను మీకు చూపిస్తాను. దీన్ని ఫిజియోవా చెట్టు అంటారనమాట. ఇది సో చూసారా ఎన్ని ఫిజియోవాస్ పడిపోయినాయో. రోజు తీస్తాను నేను. రోజు అంటే రోజు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత. సో ఇక్కడ గాలి ఎక్కువ వేస్తుంది కదా, ఈ గాలి ఎక్కువ వేయడం వల్ల ఈ చెట్టు కొన్న కాయలు మొత్తం కింద పడిపోయినాయి. నేను తీసి అలిసిపోయాను. ఇంకా నా వల్ల కాలేదు. సో మీకు చూపిస్తాను. ఆకులు కాయలు చూడండి, ఇదిగో ఆకు కాయ రెండు ఒకే కలర్లో ఉంటాయి. అసలు తేడా ఏమి ఉండదు అనమాట. తేడా ఏముంది అంటే, దీనికి ఒక తొడిమి ఉంది కదా, ఆ తొడిమిని చూసి మనకి తేడా తెలుసుకోవాలి. లేదు అంటే కనుక ఆకు కాయ రెండు ఒకేలానే ఉంటాయి అన్నమాట. సో చాలా పెద్ద చెట్టు, ఇన్ని కాయలు ఇలా కింద పడిపోయినాయి. రోజు నేను వీటిని తీస్తా అన్నాను, కానీ నైట్ గాలి వేసినప్పుడు మొత్తం కాయలన్నీ కింద పడిపోతున్నాయి అన్నమాట. అవి ఒకటి తీసి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో అనేది. ఫ్రెష్గా ఉన్నది ఇదిగో ఇలా ఉందన్నమాట. ఇది కాయ, ఇది చిన్న కాయే. ఇంకా కొన్ని యూజువల్గా ఈ సైజు, ఇంకా దీని మీద కొంచెం, కానీ ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా ఉంటుంది. బట్ మా ఇంట్లో మాత్రం నాకు ఈ చిన్న సైజే అనమాట. సో ఇవి చాలా అంటే చాలా, దీంట్లో చాలా వైటమిన్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి అనమాట. కోసిన తర్వాత లోపల ఎలా ఉంటుందంటే, సేమ్ జామకాయలానే ఉంటుంది, ఫ్లవర్లా ఉంటుంది అనమాట. ఈ లోపల ఉన్న గుంజును మాత్రమే తినాలి. ఈ గ్రీన్ది పైన తొక్క తిన్నామనుకోండి, చేదుగా వగరుగా పుల్లగా ఉంటుంది అనమాట. సో అందుకని లోపల ఏది తినాలి. ఇందులో గింజలు ఉండవు, జస్ట్ గుంజు మాత్రమే. ఎలా ఉందో మీకు నేను రోజు తింటున్నాను, మీకు ఎలా ఉందో చూపిస్తా. చాలా తీగా ఉంటుంది. లైక్ జామకాయ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే గింజలు ఉండవు అన్నమాట. సో ఇన్ని కాయలు ఉన్నాయి, రోజు వీటిని తినలేక చేస్తున్నాను. బట్ ఇది మాత్రం అసలు చాలా అంటే చాలా పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తినాలనుకుంటే న్యూజిలాండ్ రండి, మా ఇంటికి రండి, కలిసి తిందాము. సో అంతవరకు బాయ్.